వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం ఉన్నాము అన్నపూర్ణ స్టూడియోస్ ఎదురుగా. ఎందుకు ఇక్కడికి వచ్చామనుకుంటున్నారా? అదేనండి, నాగ చైతన్య శోభిత పెళ్లి కాబట్టి ఈ ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. రాత్రి అరౌండ్ 8:13కి పెళ్లి ముహూర్తం అన్నది ఫిక్స్ అయింది. అతి కొద్ది మంది అతిథులతో ఈ వివాహ వేడుక జరగనుంది. అప్రాక్సిమేట్గా ఒక 300 మెంబర్స్ వరకు కూడా ఈ పెళ్లికి రానున్నారు అని చెప్పి తెలుస్తుంది. ముఖ్యమైన అతిథులు, సెలబ్రిటీస్ అండ్ ఆల్సో మచ్ మోర్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వచ్చేస్తున్నారు. అండ్ ఎగ్జైట్మెంట్ ఏంటి అని అంటే, నాగ చైతన్య గారు, శోభిత గారు వచ్చేసి ఒక ప్రముఖ ప్రమోషన్స్లో, ఒక ఈవెంట్కి సంబంధించిన ప్రమోషన్స్లో వాళ్ళు ఫస్ట్ టైం కలవడం జరిగింది. అక్కడ వాళ్ళ ఫ్రెండ్షిప్ మొదలయ్యి కొన్నాళ్ళకి ప్రేమగా మారిందనే చెప్పచ్చు. అసలు నాగ చైతన్య, సమంత పేరుని తలుచుకున్న ప్రతి ఒక్కరు కూడా కాసింత బాధపడ్డా లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మూవ్ ఆన్ అవుతారు కాబట్టి సో నాగ చైతన్యకి కూడా అంత మంచి జరగాలని చెప్పి ఇటు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు, శోభిత ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. సో చూస్తున్నాం మనం విజువల్లో కూడా అన్నపూర్ణ స్టూడియో తలుపు కొంచెం ఓపెన్ అయింది. లోపల నుంచి వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. ఇక్కడ ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయనే చెప్పచ్చు. స్పెషల్గా ఒక ఆర్కిటెక్ట్ని కూడా పిలిచి వివాహ వేడుకను అంగరంగ వైభవంగా చేయడానికి ముహూర్తం ఖరారైంది. అలాగే టెంట్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ఆ ఈవెంట్కి స్పెషల్గా సంబంధించిన సీట్స్ కవరేజ్ కానివ్వండి, లైటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా డెకరేట్ చేస్తున్నారు లోపల. అండ్ ఆల్సో అంటే కొంతమందికి మేబీ తెలియకపోవచ్చు అని చెప్తున్నాను, నాగ చైతన్య గారి పెళ్ళి నాగేశ్వరరావు గారి ఆశీస్సుల మీదుగా జరగబోతుంది. అదెలా అంటారా? ఈ అన్నపూర్ణ స్టూడియోస్లోనే నాగేశ్వరరావు గారి విగ్రహం కూడా ఉందండి. ఆ విగ్రహం ఎదురుగానే వీళ్ళు పెళ్లి మండపం కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో నాగేశ్వరరావు గారి ఆశీస్సులు కూడా వాళ్ళకి అందాలని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కోరుకుంటున్నారు. ఒక పక్క నాగార్జున సార్ వచ్చేసి ఇటు బిగ్ బాస్లో కానివ్వండి, లేకపోతే ఆయన సినిమా షూటింగ్స్లో కూడా చాలా బిజీగా ఉంటూనే ఇప్పుడు నాగ చైతన్య గారి వివాహ వేడుకల్లో కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అండ్ సీక్రెట్గా అఖిల్ కూడా నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే ఆయన కూడా పెళ్లి వార్తతో ముందుకు వస్తున్నారని అనుకుంటున్నాము. సో ఆ అప్డేట్స్ కూడా ముందు ముందు అందిస్తూ ఉంటాము. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి రాత్రి 8:13 మధ్యలో నాగ చైతన్య శోభిత గారి మెడలో తాళి కట్టబోతున్నారు. ఈ అద్భుతాన్ని చూడడానికి నెట్ఫ్లిక్స్ కూడా ఉంది మనకి, అందులో చూసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఎలాగో పెళ్లి ఫొటోస్ కానివ్వండి, సెలబ్రిటీస్ ఫొటోస్ కానివ్వండి, ఇవన్నీ బయటికి వస్తాయి కాబట్టి మనం కూడా గ్యారంటీగా హల్చల్ చేసేద్దాం. సో వాళ్ళిద్దరు పెళ్లి వేడుక మనం కూడా చూడాలి. అండ్ ఆల్సో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న తరుణం ఇది అని చెప్పొచ్చు. సో అందరూ ఎంతో ఎక్సైట్మెంట్గా ఈ ఎనర్జీ లెవెల్స్ ఇలాగే కంటిన్యూ చేస్తూ నాగ చైతన్య గారి మ్యారీడ్ లైఫ్ చాలా బాగుండాలని, శోభిత దులుపాలి కూడా అఫ్ కోర్స్ అంటే ఒక బిగ్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. సో సమంత గారి విషయంలో మేబీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే విషయంలో ఆవిడ ఏమైనా ఫెయిల్ అయ్యారేమో మనకు ఖచ్చితంగా తెలియదు. కానీ బట్ ఈ మ్యారీడ్ లైఫ్ మాత్రం చాలా సాఫీగా సాగిపోవాలని, ఆనందంగా ఉండాలని, అలాగే సమంత గారి లైఫ్ కూడా బాగుండాలి, ఆవిడ కూడా మూవ్ ఆన్ అవ్వాలని చెప్పి పొలిటికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది. సో ఇది ఇప్పటి వరకు నా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ అన్నపూర్ణ స్టూడియోస్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.